సృజన్లో నేను శాతవాహన అనంతయుగం స్టార్ట్ చేశాను. అందులో భాగంగా ఇక్ష్వాకులు అయిపోయారు. ఇక్ష్వాకులు గురించి షార్ట్గా నోట్స్ అయిపోయింది. తర్వాత ఇక్ష్వాకుల తర్వాత మనకి చాలామంది వస్తారు. బోత్పలాయన్లు, శాలంకాయన్లు, అనంత గోత్రజులు, కళింగ రాజ్యాలు, సింహపురేషులు, మాటరులు, వశిష్ఠులు, పృథ్వీమూలరాజు, కళంగ గాంగులు వీళ్ళంతా వస్తారు. కాకపోతే బేసరాన్ మంత్రావు బుక్లో ఇవన్నీ ఉన్నా కూడా మనకి సిలబస్లో లేదు కాబట్టి చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి అట్లా రీడ్ చేస్తే సరిపోతుంది. వీళ్ళందరూ అవసరం లేదు, కానీ పృథ్వీమూలరాజు ఇంపార్టెంట్. నేను ఎందుకంటే విష్ణుకుండిల్లో వస్తాడనమాట. విష్ణుకుండిల్లోనే ఈ రాజు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తాడు. సో చదవడం బెటర్. ఇంకా విష్ణుకుండిల్లోకి వచ్చేస్తే ఒక షార్ట్ నోట్ రాసుకున్నా, అంతా 1 పేజ్ వచ్చింది. ఈ 1 పేజ్ వచ్చేసి మొత్తం రాజుల గురించి ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎందుకంటే మామూలు మనకి జోగినాయుడు సార్ బుక్లో కానీ అలాంటి బుక్లో ఉంటాయి కదా, అవి క్లియర్గా ఒక పాయింట్ టు పాయింట్ రాస్తారు. కాకపోతే బేసరాన్ మంత్రాలు అట్లా ఉండదు. మనకి మొత్తం ఒక స్టోరీని ఆయన ఎలా తెలుసుకున్నాడు, అసలు ఆ చరిత్రను ఎలా కనుక్కున్నాడో ఒక పద్ధతిలో వెళ్ళిపోతుంది అనమాట. మనం అర్థం చేసుకుంటూ ఒక నోట్స్ లాగా రాసుకోవాలి. అందుకే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో కూడా తప్పు ఉండొచ్చు, కాకపోతే నా వరకు నేను రివిజన్ చేసుకుంటాను అనమాట. మనం వచ్చేసి విష్ణుకుండిల్లో వచ్చేసి శాతవాహనుల తర్వాత తూర్పు చాళుక్యుల మధ్యలో ఉంటారు. శాతవాహనులు 220 సంవత్సరంలోనే ఎండ్ అయిపోతారు. తూర్పు చాళుక్యులు 615లో స్టార్ట్ అవుతారు కదా. ఈ మధ్య కాలంలోనే చాలామంది వస్తారు. ఇక్కడ చెప్పుకున్నాం కదా, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళు కాదన్నట్లు విష్ణుకుండిలు 370 నుంచి 570 సంవత్సరం వరకు రాజ్యం చేసినట్టు తెలుస్తుంది అందాజుగా. ఇంకా వీళ్ళ శాసనాలు వచ్చేసి ఇది 10 శాసనాలు ఉంటాయి. ఈ 10 శాసనాలని ఎవరెవరు వేయించారు అన్నట్లు, ఎక్కడ ఉన్నాయన్నట్లు కొంచెం డీటెయిల్గా ఇచ్చారు. ఫస్ట్ది వచ్చేసి గోవిందవర్మ, ఈయన తుమ్మలగూడి శాసనం వేయించాడు. తర్వాత మాధవవర్మ 2, 3, 4, 5 శాసనాలు ఈయన వేయించాడు. ఈ 2 వచ్చేసి ఈ ఊరు, 3 వచ్చేసి కానాపూరు, 4 వచ్చేసి పొలమరి. ఈ 3 శాసనాలు తామ్ర శాసనాలు, అంటే రాగి మీద రాసిన శాసనాలు. తర్వాత 5th వన్ వచ్చేసి వేల్పూర్ శాసనం, ఇది శిలాశాసనం, రాయి మీద వేసిన శాసనం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2వ మాధవవర్మ వేసించింది ఈ ఊరు శాసనము. ఇక్కడ ఇంకోటి చెప్పాలి, ఈ పొలమూరు శాసనం అనేది తూర్పు చాళుక్యుల్లోన జయసింహ వల్లభుడు కూడా వేయించాడు అన్నట్లు చిన్న కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అందుకే ఇక్కడ మెన్షన్ చేశాను. జయసింహ వల్లభుడు కూడా పొలవరం తామ్ర శాసనం వేయించినట్టు ఉందన్నమాట. అది తూర్పు చాళుక్యుల్లో వస్తుంది. తర్వాత 6వది 2వ మాధవవర్మ ఈ ఊరు శాసనము, 7వది ఇంద్రవర్మ రామతీర్థ శాసనము, 8, 9, 10 వచ్చేసి విక్రమేంద్ర భట్టారికి వర్మ వేయించాడు. 8 వచ్చేసి తుండి, 9 వచ్చేసి చిక్కుల శాసనం, 10 వచ్చేసి తుమ్మలగూడ శాసనం. ఈ తుమ్మలగూడ శాసనం అనేది 566 సంవత్సరంలో వేయించాడు అనమాట. ఇది తుమ్మలగూడ శాసనము వీళ్ళ చరిత్రను తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సరైన అభిప్రాయం లేదంటే ఇవన్నీ వేయించింది వీళ్ళే అని తెలుస్తుంది. కాకపోతే వీళ్ళ వంశ చరిత్ర అనేది క్లారిటీగా లేదు, ఎవరు కొడుకు అనేది క్లారిటీ లేదు. మొత్తం ఈయన డిస్కషన్ చేసి ఒక ఆర్డర్ ప్రకారం రాశాడనమాట. ఆర్డర్ ఇక్కడ ఇచ్చాను. తర్వాత మనం ఫస్ట్ నుంచి కొంచెం డీటెయిల్ చేసుకుంటే, విష్ణుకుండి అనేది వినుకొండ నుంచి వచ్చింది అని కీల్హరన్ అనే ఒక చరిత్రకారుడు చెప్పాడనమాట. విష్ణుకుండి అనేది వినుకొండ నుంచి వచ్చింది, వినుకొండని వీళ్ళు పరిపాలించారు కాబట్టి వినుకొండ నుంచి వీళ్ళకి వచ్చింది అన్నట్లు చెప్పాడు. కాకపోతే ఇది విష్ణుకుండి అనేది వినుకొండ నుంచి రాలేదు, వీళ్ళ గోత్రనామం అని చెప్పారనమాట. ఇంకా వీళ్ళకి త్రికూట మలయాధిపతులు అనే బిరుదు కూడా ఉంది. తర్వాత అమరిపురుషులు అనే బిరుదు ఉంది. ఇక్కడ అమరిపురిని పరిపాలించారు కాబట్టి అమరిపురుషులు అని చెప్పారు. అంతకీ అమరిపురి అంటే ఏమంటే, అమరిపురి అంటే మనం అందరం అమరావతి అనుకుంటాం, కాకపోతే అమరావతి కాదంట. వీళ్ళు పరిపాలించిన చాలా కాలానికి దానికి అమరావతి అని పేరు వచ్చింది. లేదంటే అంతకుముందు దానేకటకం అనే పిలిచేవారు. ఇప్పుడు అమరపురి అంటే ఏదంటే వేల్పూరు అనే ఊరిని అమరపురి అని పిలిచారంట. దీన్ని ఇంద్రపాల నగరం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీపర్వత స్వామి. ఈ విష్ణుకుండలిలో ఏం చెప్పుకున్నారంటే, మేమందరం శ్రీపర్వత స్వామి పదదాసులం అన్నట్లు చెప్పుకున్నారు. ఇందుకే ఎవరు శ్రీపర్వత స్వామి అంటే, ఫస్ట్లో ఏమన్నారంటే శ్రీపర్వతం అంటే శ్రీశైలం వస్తుంది, శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామిని వీళ్ళ శ్రీపర్వత స్వామి అన్నట్లు చెప్పుకున్నారు. కాకులు చాలా వస్తున్నాయి, అయినా కానీ నేను చెప్పేస్తున్నా. కాకపోతే తర్వాత కాదు, వీళ్ళు పరిపాలించింది మొత్తం గుంటూరు ఏరియా కదా, శ్రీశైలం వీళ్ళకి ఎందుకు సంబంధం అవుతుంది, ఆ టైంలో శ్రీశైలం ఇంకా అంత పాపులర్ అయి ఉండదు అన్నట్లు చెప్పారు. కాకపోతే ఇంకొకరి వాదన ఏమంటే, మామూలు మనకి నాగార్జునకొండలోనే మొత్తం బౌద్ధమే ఉంది, హిందువులు లేరు కాబట్టి, హిందువులు లేరంటే హిందువులు ఉన్నారు, హిందూ దేవతలు టెంపుల్స్ ఎక్కువ లేదు మనకి. ఫస్ట్ శ్రీశాంతమూరుడు తీసుకుంటే ఆయన వచ్చేసి శివుణ్ణి, ఐదన్ కుమార్ కార్తికేయ స్వామిని పూజించాడని చెప్పుకున్నాం కదా. ఇక్కడ శ్రీపర్వత స్వామి అంటే కార్తికేయుడు ఉండొచ్చు అన్నట్లు కూడా ఒక వాదన ఉంది. తర్వాత వచ్చేసి మొత్తం మీద ఏమన్నారంటే,
శ్రీపర్వతం అంటే నాగార్జున కొండ వచ్చేసి మొత్తం బౌద్ధానికి సంబంధించిందే కదా. తర్వాత హిందువులు ఏం చేశారంటే బుద్ధుడిని హిందువే అన్నట్లు చెప్పారు. ఇప్పుడు విష్ణు అవతారాలు ఉంటాయి కదా, 10 దశావతారాలు. ఆ దశావతారాల్లో 9వ అవతారం బుద్ధుడే అన్నట్లు చేసుకున్నారు అనమాట. సో ఇక్కడ శ్రీపర్వత స్వామి అంటే బుద్ధుడే అన్నట్లు వాడుకున్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా వైష్ణవులు అనమాట. మొత్తం రాశారు కదా, వీరు వైష్ణవులు, శైవులు కాదు. వైష్ణవులు అంటే మొత్తం విష్ణువుని ఆరాధించే వాళ్ళు. ఇలా పీర్లో కానీ వీళ్ళ రాజ్యాన్ని కూడా వీళ్ళు కౌస్తవంతో పోల్చుకున్నారు. కౌస్తవం అంటే విష్ణుదేవునికి సంబంధించింది, అది మనేదో అనుకుంటాను నేను. తర్వాత వీళ్ళ శాసన ముద్ర వచ్చేసి లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి కూడా విష్ణు భార్య కదా, సో వీళ్ళు వైష్ణవులే. తర్వాత వీళ్ళ నాణ్యాల్లో కూడా శంఖం ఉంటుంది, సింహం ఉంటుంది. శంఖం కూడా విష్ణువుకి సంబంధించింది, అంటే శివునికి కూడా సంబంధించింది కాబట్టి నాణ్యాలు కానీ వీళ్ళ శాసనముద్రం బట్టి వీళ్ళు వైష్ణవులు అని చెప్పారు. వీళ్ళ పేర్లో కూడా గోవిందవర్మ, మాధవవర్మ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ విష్ణు పేర్లే అనమాట. సో వీళ్ళు వచ్చేసి వైష్ణవులని ఫిక్స్ అయిపోయారు. వీళ్ళు కొన్ని నాణ్యాల్లోనూ నంది గుర్తులు కూడా ఉన్నాయి. నంది గుర్తులు ఎందుకు ఉన్నాయంటే వీళ్ళు రాజులందరూ వైష్ణవులు అయినప్పటికీ చివరి ఇద్దరు గోవిందవర్మ, విక్రమేంద్రవర్మ వచ్చేసి శైవులు అనమాట, మహాపరమేశ్వరులు అంటే శివుని ఆరాధించారు. వీళ్ళు శివుని ఆదరించడంతో పాటు బౌద్ధుని కూడా వీళ్ళు వైష్ణవులు ఆదరించిన శివుని ఆరాధించినా కూడా బౌద్ధులు మాత్రం ఖచ్చితంగా ఎంకరేజ్ చేశారు. ఇంకా వంశచరిత్ర విషయానికి వస్తే వీళ్ళలో ఫస్ట్ ఇంద్రవర్మ ఉంటాడు, ఈయన స్థాపించాడని చెప్తారు. తర్వాత విక్రమహేంద్రవర్మ, వీళ్ళిద్దరు ఆద్యులు అనమాట. వీళ్ళ గురించి తుమ్మలగూడి శాసనంలో ఉంది. వీళ్ళు పల్లవుల్ని ఓడించి తెలంగాణ వరకు ఆక్రమించారని రాసింది. ఇంకా ఈ విక్రమహేంద్రవర్మనే మాధవవర్మ అని కూడా అంటారు. మాధవవర్మకి విక్రమహేంద్ర అనేది బిరుదు అయి ఉండొచ్చు. తర్వాత విక్రమేంద్ర కొడుకు గోవిందవర్మ, ఈయన విష్ణుకుండిలో గొప్ప రాజుల్లో మొదటివాడు. అంటే వీళ్ళందరూ గొప్పవాళ్ళు కాదంటే రాజ్యాన్ని ఏలేని వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు స్థాపించారు కదా. ఈయన వచ్చేసి మూలరాజు కుమార్తె పరమభట్టారికను పెళ్లి చేసుకున్నాడు. ఈ మూలరాజు, ఈ పుద్ది మూలరాజు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఆ వంశానికి సంబంధించిన వాడు. ఇక్కడ నుంచే వీళ్ళకి సంబంధాలు స్టార్ట్ అయ్యాయన్నమాట. ఈమెను పెళ్లి చేసుకున్నాక వీళ్ళ సాయంతోనే శాలంకాయల్ని అంతం చేశాడు అన్నట్లు చెప్పారు. ఈ గోవిందరాజు కొడుకు మాధవవర్మ వాకాటక రాకుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ వాకాటక అనేది మనకి నర్మదా నది దగ్గర, అంటే గుజరాత్ నుంచి మన తుంగభద్ర నది వరకు ఉంటుంది అనమాట. ఈ రాజ్యాన్ని వాకాటక రాజ్యం అంటారు. ఈ మాధవవర్మకి 3 కొడుకులు, మంచన భట్టారిక, విక్రమేంద్రవర్మ, దేవవర్మ. ఇక్కడ నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. విక్రమేంద్ర కొడుకు ఇంద్రవర్మ, దేవవర్మ కొడుకు మాధవవర్మ, వీళ్ళకి కూడా గొడవలు స్టార్ట్ అవుతాయి. తర్వాత ఇంద్రవర్మ కొడుకు విక్రమేంద్ర భట్టారికవర్మ. ఇది ఈయనే లాస్ట్. కాకపోతే కొంతమంది మంచన భట్టారిక కూడా లాస్ట్ అంటారు, అంటే జోయినైట్ సార్లో ఇట్లే ఉంది. కాకపోతే ఇదే మనకి బేస్ కాబట్టి విక్రమేంద్ర భట్టారికవర్మ మనకి చివరి రాజు అనుకోవచ్చు. ఇంకా పల్లవుల తర్వాత విక్రమేంద్రమ ఎందుకు రాసాను దీన్ని, ఓకే పల్లవుల్ని వీళ్ళ దగ్గర మళ్ళీ ఇక్కడ ప్రాచీన పల్లవుల దగ్గర ఇంద్రవర్మ తీసుకుంటాడు కదా రాజ్యాన్ని. తర్వాత విక్రమేంద్ర భట్టారికవర్మ తర్వాత మళ్ళీ పల్లవులే వస్తారు అనమాట. అంటే ఇక్కడ ప్రాచీన పల్లవులు, ఇక్కడ నవీన పల్లవులు వస్తారు. సో మనకి ఇప్పుడు వంశచరిత్ర ఒక్కరి గురించి బ్రీఫ్గా తెలుసుకుంటే, గోవిందవర్మ ఈయన వచ్చేసి వైష్ణవుడే. సో బౌద్ధులకి వైష్ణవులకి దానాలు చేస్తాడు. ఈయనకి కులీన జనాశ్రయుడు అనే బిరుదు కూడా ఉంది. ఈయన భార్య వచ్చేసి మనకి ఏమే కదా, మా పరమభట్టారిక, ఈమె బౌద్ధ మతస్థురాలు. ఈమె కోసము వేల్పూర్లోన బౌద్ధ విహారాన్ని నిర్మించాలన్నమాట. ఈ బౌద్ధ విహారానికి పెర్కపర అనే గ్రామాన్ని దానం చేస్తాడు. ఈ బౌద్ధ విహారానికి విక్రమేంద్ర భట్టారికవర్మ వచ్చేసి మళ్ళీ ఇంకో దాన ధర్మాలు చేస్తాడు అన్నమాట. నెక్స్ట్ ఇది బ్రీఫ్గా చెప్తున్నా, ఎందుకంటే నేను నేర్చుకున్నది, నాకు అర్థమైంది చెప్తున్నా. మీరు ఒకసారి చదివితే బెటర్. ఇంకా మాధవవర్మ, ఈ మాధవవర్మ వచ్చేసి మొత్తం విష్ణు కుండిలందరిలో గొప్పవాడు. ఈయనకి బలసత్వ, ధైర్య, వీర్య, వినయ సంపన్నుడు అనే బిరుదు ఉంది. అప్పట్లో అన్ని పెద్ద బిరుదులు ఉంటాయి కదా. ఈయన వాకాటకులతో వివాహ సంబంధం చేసుకున్నాడంట. వివాహ సంబంధానికంటే ముందు వాకాటకుల మీద యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు నర్మదా నది వరకు విస్తరిస్తాడు, అంటే గుజరాత్ వరకు విస్తరించాడట. ఆ యుద్ధం తర్వాతే వాకాటకుల రాకుమారిని పెళ్లి చేసుకుంటాడు. దీనన్నిటికీ మనకి ఎలా తెలుసు అంటే, మహారాష్ట్రలో ఇతని నాణ్యాలు దొరికాయి. ఈయన కళింగ వరకు ఆక్రమించడం తెలుస్తుంది. తర్వాత ఈయన కళింగ వరకు, అంటే మొత్తం నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ కింద పల్లవులు దాడి చేస్తారనమాట ఈయన రాజ్యం మీదకి. మళ్ళా వాళ్ళని దాడి నుంచి తప్పించి అమరిపూర్లోన ఈయన పెద్ద కొడుకుని దేవవర్మని రాజప్రతినిధిగా నియమిస్తాడనమాట. ఆయన అక్కడే రాజ్యం చేస్తూ ఉంటాడు. తర్వాత పొలుమూరు శాసనం వచ్చేసి త్రివర్నగర భావగత సుందరి హృదయనందన అని ఉంది. దీనికి ఏం లేదు, త్రివర్నగర్కి సంబంధించిన ఒక అందమైన అమ్మాయి మనసుని గెలుచుకున్న వాడాన్ని సంబంధానికి ఈ త్రివర్నగర్ అనేది జబల్పూర్ అంటారు.
ఇది ఈయన బిరుదు. ఇది ఎందుకు వచ్చిందంటే మేబీ వాకాటిక యువరాణిని పెళ్లి చేసుకున్నందుకు వచ్చిండొచ్చు. ఈయనకే జనాశ్రయ అనే బిరుదు ఉంది. ఈ జనాశ్రయ చందు అనే దాన్ని రచించాడు ఈయన. తర్వాత ఈయన గొప్పవాడు కాబట్టి కాకతీయులు ఉంటారు కదా, వాళ్ళ వంశానికి మూల వంశకర్త ఈయనే మాధవవర్మ అన్నట్లు చెప్పుకున్నారు అనమాట. అంత గొప్పవాడు ఈయన. కాకతీయులే ఈయన్ని మావాడని చెప్పుకున్నారనమాట. ఈయన తర్వాత కళింగ దండయాత్ర చేశాడు కదా, తిరిగి వచ్చిన తర్వాత రాజధానిని వేంగి నుంచి దెందులూరుకి మార్చేశాడు. ఈయన తర్వాత విక్రమేంద్ర భట్టారకుడు వస్తాడు. ఈయన గురించి శాసనాలు లేవు, కాకపోతే ఈయన కొడుకులు మనవళ్ళు ఉంటారు కదా, ఆయన మహాకవి పరమసౌగత అనే బిరుదులు ఇచ్చారనమాట వాళ్ళ శాసనాల్లోన. తర్వాత వేల్పూర్లో దేవవర్మ కుమారుడు 2వ మాధవర్మ స్వతంత్రం ప్రకటించుకున్నాడు. ఇక్కడ చెప్పాం కదా అమరపురికి పెద్ద కొడుకుని దేవవర్మని పెట్టానని. ఆ దేవవర్మ అక్కడ ఉంటే ఇక్కడ విక్రమేంద్ర భట్టారకుడిని ఈ మెయిన్ రాజ్యానికి రాజు చేస్తే వీళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు. వీళ్ళకే గొడవలు జరుగుతాయి. ఈ మాధవవర్మని అంటే దేవవర్మ కొడుకు మాధవవర్మే త్రికుటమలయాధిపతి అనే బిరుదు ఉంది. ఈ మాధవవర్మ ఎక్కువ కాలం పరిపాలించాడని చెప్తాడు. తర్వాత విక్రమేంద్ర కొడుకు ఇంద్రవర్మ. ఈయన కాలంలోన మాధవవర్మకి ఈయనకి గొడవలు జరిగాయి అన్నమాట. ఈ మాధవవర్మ ఏం చేశాడంటే ఇంద్రవర్మని ఓడించడానికి చాళుక్యులు ఉంటాడు కదా, మనకి 2వ పులికేశి ఉంటాడు కదా, 2వ పులికేశితోన చేతులు కలుపుతాడు అనమాట, మా అన్నని ఓడిందాం అన్నట్లు. ఈ వీళ్ళిద్దరు కలిసినా కూడా విజయం మాత్రం ఇంద్రవర్మకే వస్తుంది. అంటే 2వ పులికేశి కూడా ఓడించలేకపోయాడు. తర్వాత మౌకురులు అనే ఒక వేరే రాజ్యం ఉంటారు, వాళ్ళలో ఈశాన్యవర్మ అనే ఆయనతో ఈయన యుద్ధం చేస్తాడు. ఈయన ఓడిపోతాడు అన్నమాట ఈశాన్యవర్మతో. సో ఓడిపోయి ఇతని కుమార్తెని అతనికి ఇచ్చి సంధి చేసుకుంటాడు. తర్వాత ఇంద్రవర్మ కుమారుడు విక్రమేంద్రుడు, ఈయనే లాస్ట్ వాడు అనమాట. చిన్న వయసులో రాజ్యానికి వచ్చాడు. అంటే ఇంద్రవర్మ చనిపోయిన తర్వాత వచ్చాడు. కాకపోతే ఇక్కడ గొడవలు జరుగుతాయి అన్నమాట. 11వ సంవత్సరంలో పల్లవ రాజు సింహవర్మ వస్తాడు అనమాట. చిన్నపిల్లోడు కదా, ఓడించేద్దాం అన్నట్లు. కాకపోతే సింహవర్మనే ఓడిస్తారు ఫస్ట్లోన. తర్వాత ఈయన వేల్పూర్లో వీళ్ళ నాన్నమ్మ తాతమ్మ ఉంటాయి కదా, ఆమె పరమభట్టారిక దేవి వాళ్ళ విహారానికి దాన ధర్మాలు చేశాడు. తర్వాత ఈయన సింహవర్మని ఓడించడానికి పృథ్వీమూలుడు ఉంటాడు కదా, ఈమె పరమభట్టారిక ఒక మనవడు, వాళ్ళ వంశం వాడు పృథ్వీమూలుడు ఈయన అండగా ఉంటాడు అనమాట. ఇక్కడేం గెలుస్తారు కానీ తర్వాత పృథ్వీ మహారాజు అని రణదుర్జనకి రాజుకు సంబంధించిన ఒక ఆయన ఉంటాడు. ఆయనతో యుద్ధం చేస్తాడు. అంటే మన ఇక్కడ తూర్పుగోదావరి డిస్టిక్ సంబంధించిన రణదుర్జయ అని ఉంటుంది. ఆ పృథ్వీ మహారాజుతో యుద్ధం చేసి మరణిస్తాడు. అక్కడితో ఎండ్ అయిపోతాయి. ఇక్కడ దీంట్లోనే పృథ్వీమూలుడు కూడా మరణించాడని చెప్తాడు. వీళ్ళిన తర్వాత ఈ పృథ్వీ మహారాజుని పల్లవులు ఓడిస్తారు. ఆ తర్వాత పల్లవులే మొత్తాన్ని టేకప్ చేస్తారు అనమాట. ఈ రణదుర్జయ తర్వాత పల్లవులు, రేనాటి చోడులు వస్తారు. తర్వాత వీళ్ళ యుగ విశేషాలు ఉంటాయి. పాలనా విధానము, సామాజిక ఆర్థిక పరిస్థితులు, మత పరిణామాలు, విద్య ఎలా ఉంటుంది, నిర్మాణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయిపోతుంది. నేను జోగినాయుడు సార్ బుక్ నుంచి కూడా కొంచెం తీసుకున్నా. ఎలా ఉంటుందంటే ఇది నీట్గా ఉంటుంది, ఎందుకంటే పాయింట్ టు పాయింట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి నీట్గా ఉంటుంది. ఇది ఇలా రాసుకున్నాను నేను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను, ఎందుకంటే మొత్తం బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ మొత్తం ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇదంతా అయిపోయి కావాలంటే లాస్ట్లో అవి చెప్పుకుందాం. అదైతే నీట్గా ఉంటుంది. కాకపోతే ఇది చదివితేనే మనకి బెటర్ అనమాట. మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ ఎవరు ఏంటి అనేది మనకి తెలియాలంటే ఇదే. అది వచ్చేసి జోగినాయుడు సార్ కానీ ఇప్పుడు రఫీ సార్ కానీ వీళ్ళందరూ వాళ్ళు విశ్లేషణ చేసి రాసింటారు కాబట్టి మనకి జస్ట్ అదేదో బట్టి కొట్టినట్లు ఉంటుంది. మనకి కాన్సెప్ట్ తెలియాలంటే ఇలాగే చదవాలి. ఇలా చదివితేనే మనకు తెలుస్తుంది. సో నాకైతే ఇంత అర్థమైంది, మీకు ఎంత అర్థమైందో మనకు తెలియదు. నా వల్ల ఏదో కొంచెమైనా తెలుసుకుంటే నాకు హ్యాపీ. థ్యాంక్ యూ. టాటా.